హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ సీజన్ 8 అనే థీమ్ తో వస్తున్నారు. సో అసలు ఆ థీమ్ ఏంటి అంటే 8 అనేది ఇన్ఫినిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక థీమ్ తోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చాలా మంది చెప్పే ఉంటారు, మీకు కూడా తెలిసి ఉంటే చాలా వెబ్సైట్స్ లో కూడా రాశారు. సో ఇన్ఫినిటీ అంటే అనంతం అనమాట. ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ లోపల, అలాగే టాస్క్లు ఆడటం కానీ వాళ్ళు 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 చూపించే లవ్ కానీ హౌస్ ని కూడా అలాగే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంకా ఇది ఫన్ ఏరియా, ఇక్కడ ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ ఉంటది. ఇదిగో ఇది కిచెన్ ఏరియా, ఇక్కడ గొడవలు ఎక్కువ ఉంటాయి. ఇన్ఫినిటీ ఆఫ్ ర్యాండమ్ గా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇది లివింగ్ ఏరియా, ఇక్కడే మొదలవుతుంది అసలు విషయం అని ఇట్లా సమ్ హౌస్ ని అయితే పరిచయం చేస్తారు. ఇన్ఫినిటీ సో అనంతం, ఏదైనా కూడా ఈసారి అనంతం అని. సో 28 జూలై వచ్చే అవకాశం ఉంది ప్రోమో. సో అది కూడా 8 కాబట్టి 8 అనేది పెట్టుకున్నారు. ఒక ప్రోమో ఇప్పుడు లాస్ట్ టైం మనం ఒక ప్రోమో చూసాం, పాప్కార్న్ ఎగిరేయి, అలాగే గ్రావిటీ అనేది ఒకటి చూపెట్టారు. అలాగే మీకు రమేష్ రమేష్ అనుకుంటూ లోయలో పడిపోయేది, చెయ్యి వదిలేసేది. సో ఇలాగా అంటే ఒక టైప్ ఆఫ్ ఉల్టా పుల్టా అనేది చూపించాలని ట్రై చేశారు. అలాగే ఇక్కడ ఇన్ఫినిటీ, ఏదైనా కూడా అనంతం అనే దాని మీద కాన్సెప్ట్ మీద ప్రోమో చేయబోతున్నారు. 28న ప్రోమో వస్తుంది. సో అది అప్డేట్. ఇంకోటి ఏంటంటే సెప్టెంబర్ 8, నేను సెప్టెంబర్ 1 అని చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో. సెప్టెంబర్ 1 మేబీ గ్రాండ్ లాంచ్ ఉంటుంది అనుకున్నాం. బట్ 8 కాబట్టి, సీజన్ 8 కాబట్టి సెప్టెంబర్ 8 లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్రాండ్ లాంచ్ 16 పార్టిసిపెంట్స్ ఉండబోతున్నారు. సో ఆల్రెడీ కొంతమంది లిస్ట్ చెప్పా, అంతకుముందు కూడా ప్రీవియస్ గా నాకు వచ్చిన లిస్ట్ అనేది మీ ముందు పెట్టా. సో ఇప్పుడు ఒక 4 పేర్లు అయితే కొత్తగా వినపడుతున్నాయి. ఈ 4 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 4 వస్తారని చెప్పలేదు. 4లో 2 రావచ్చు, 3 రావచ్చు. సో ఒకళ్ళు ఎవరంటే రిచా, పాత హీరోయిన్, మనకు అందరికి తెలుసు. రిచా నువ్వే కావాలి సినిమాలో హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయింది. సో రిచా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిచా పనయ్ కాదు, రిచా పనయ్ మోడల్ యాక్ట్రెస్ ఉంది. సో తను కాదు, ఓల్డ్ యాక్ట్రెస్ రిచా అని చెప్తున్నారు. అలాగే అంకిత, సో మన మధ్య రీసెంట్ గా చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చేశారు అంకితను సోషల్ మీడియాలో, ఎక్కడుంది, ఏమైపోయింది హీరోయిన్ అని. సో ఆ అమ్మాయి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత పూనం బజ్వాన్ కూడా అప్రోచ్ అయ్యారు. సో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే 4th one రోహిత్ మీ అందరికి తెలుసు, అంతకుముందు హీరోగా చేశాడు, సైడ్ క్యారెక్టర్లు చేశాడు. సో శంకర్ దాదా జిందాబాద్ లో అయితే మీ అందరికి గుర్తుండే ఉంటది రోల్ అనేది. సో రోహిత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 4 అయితే అప్రోచ్ అవుతున్నారు. ఇంకా లిస్ట్ నాకైతే వస్తుంది. ఆ లిస్ట్ రాగానే నేను మీకు పెడతా. సో ఇంకొక అప్డేట్ ఏంటి అంటే హౌస్ ఎలా ఉండబోతోందంటే ఈసారి 2 parts చేసే ఛాన్సెస్ ఉంటాయి. 2 parts లో కూడా 8 members ఒక చోట, 8 members ఒక చోట. 8 కాబట్టి, సీజన్ 8 కాబట్టి అలా వాళ్ళని మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది మేబీ అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే 2 సెట్ వర్క్లు అనేవి జరుగుతున్నాయి. 2 సెట్ వర్క్లు ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ లో. సో 2 హౌస్లు అంటే లాస్ట్ టైమే అనుకున్నారు, హౌస్ పార్టీషన్ చేసి ఒక పార్ట్ ఒకళ్ళు వాడుకోవాలి, ఒక పార్ట్ ఒకళ్ళు వాడుకోవాలి, కొనుక్కోవాలి అనే ఒక టాస్క్ అనేది నడిచింది, గుర్తుండే ఉంటుంది. సో అలా టాస్క్ లా కాకుండా ఇక్కడ 2 parts పెట్టేసుకుంటే మీకు ఏంటంటే ఒక హౌస్ లో 8 మందిని పంపించి ఇంకొక హౌస్ లో 8 మందిని పంపించే అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటంటే సో వీళ్ళు ఈ హౌస్ లో ఉన్నారని వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఈ హౌస్ లో ఉన్నారని వీళ్ళకి తెలియదు. ఇంకా పార్టిసిపెంట్స్ వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడే వీళ్ళకి సిమిలర్ టాస్క్లు అనేవి పెట్టి సో వాళ్ళని క్లబ్ చేయడం, సో జంబ్లింగ్ చేయించడం, వీళ్ళిద్దరిని స్వాప్ చేసుకోండి, ఈ హౌస్ లో వాళ్ళని వీళ్ళని స్వాప్ చేసుకోండి అని ఇలా ఏదో సంథింగ్ కొత్తగా పెట్టే ఛాన్స్ ఉంది అనేది ఒక టాక్ అయితే ఉంది. ఒకవేళ ఇలాగానే చేయగలిగితే ఖచ్చితంగా 3-4 వారాలు హైప్ అనేది మామూలుగా ఉండదు. సో హౌస్ 1 హౌస్ 2 బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్ అనేది బాగుంటది. సో మేబీ అలా ఉంది. అంటే 2 పార్ట్లు వేస్తున్నారు అనే సెట్ వర్క్ మీద ఈ టాక్ అనేది వచ్చింది. సో కాదు రెగ్యులర్ ప్యాటర్న్ లోనే ఉంటది అంటే మేబీ ఏమన్నా లెంతీ హౌస్, అంటే ఒకటి సీక్రెట్ హౌస్ లాగా, ఒకటి అంటే తోవ అలాగ ఉండేలాగా చేస్తున్నారేమో, ఈ హౌస్ కి కనెక్టింగ్ ఉండేలాగా చేస్తున్నారేమో
అని కూడా ఒక టాక్ ఉంది. సో ఇది క్లారిటీ అనేది ఇంకా రావాల్సి ఉంది. సో మాక్సిమం 2 పార్ట్స్ కింద చేస్తే 8 కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ 8 మెంబర్స్ ఇక్కడ 8 మెంబర్స్ పెడితే అవకాశం అయితే ఉంది. మరి అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. సో వెయిట్ అండ్ సీ అన్నమాట. సో చాలా ఇంకొక 1 మంత్ గ్యాప్ లోనే మీకు డీటెయిల్స్ అనేవి వచ్చేస్తే ఆగస్ట్ 1st వీక్ 2nd వీక్ లో ఫుల్ పార్టిసిపెంట్స్ ఎవరెవరు కన్ఫర్మ్ గా వస్తున్నారు, సో ఎవరెవరు ఉండబోతున్నారు, ఈసారి ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంటుంది. తెలిసినప్పుడల్లా మీకు అప్డేట్ చెప్తూ ఉంటా. అలాగే పార్టిసిపెంట్స్ లిస్ట్ చాలా మంది చాలా రకరకాలుగా యూట్యూబ్ లో పెడుతూ ఉన్నారు. అలాగే వేరే చోట కూడా లిస్ట్ అనేది వస్తూ ఉంది. సో ఇంతవరకు అయితే 99% ఎవరు కన్ఫర్మ్ కాలా. లాస్ట్ టైం కూడా చెప్పా, ఏదో 1% ఎవరో ఓకే అని కాంట్రాక్ట్ చేయడం అని అదని ఇదని ఉండే అవకాశం అయితే ఉంది. కొంతమంది యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటది అనేది ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు అనమాట. సో ఇంటర్వ్యూవర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఒకళ్ళది ఉంది అని ఒక టాక్ కూడా ఉంది. వాళ్ళు ఎవరు ఏంటనేది సో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈసారి బజ్ కి మీ అందరికి తెలుసు శివాజీ మాక్సిమం హోస్ట్ కింద ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి బజ్ కి. సో ఆ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వెంటనే ఆ ఫీల్ అనేది పోకుండా వెంటనే ఆ కాన్సెప్ట్ లోని ఇంటర్వ్యూ అనేది చేస్తారు. బజ్ మనకు తెలిసిందే, అది పెద్ద నేను దాని మీద ఎప్పుడు కూడా రివ్యూ చెప్పలా. సో బజ్ హోస్ట్ అయితే శివాజీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ వరకు అయితే సో అప్డేట్ అనేది ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే సో బిగ్ బాస్ ఈసారి నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఈసారి ఏంటంటే టాస్క్లు వైజ్ గా కాన్సెప్ట్ వైజ్ గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే మనకి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం, సీజన్ 6 చూసాం, 7 చూసాం, సేమ్ రొటీన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్సే మనం చూస్తూ ఉంటాం ఏది టాస్క్లో. సో అలా కాకుండా ఈసారి కొంచెం ఈ జంబ్లింగ్ పద్ధతిలో ఒకవేళ 2 హౌసెస్ కానీ ఉంటే సో జంబ్లింగ్ పద్ధతిలో టాస్క్లు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అంత ఈజీగా అయితే ఉండదు టాస్క్ అనేది. సో అది గివ్ అప్ చేయడమో లేదంటే వేరే చేసేయడమో టాస్క్ వదిలేయడమో అట్లా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ గానే టాస్క్ అయితే డిజైన్ చేయకపోతున్నారు. అంత ఈజీగా అయితే ఉండవు టాస్క్లు. ప్లస్ రొటీన్ గానే మామూలుగానే ఉంటది. లాస్ట్ టైం కూడా చెప్పా మీకు. సో ఏంటంటే రెగ్యులర్ కెప్టెన్సీ టాస్క్ అదే ఉంటది, అదే లగ్జరీ బడ్జెట్ కి అదే చేసుకోవడం. సో ఇంకొకటి ఏంటంటే ఇమ్యూనిటీస్ పరంగా ఇప్పుడు నామినేషన్ లో ఉన్న వాళ్ళు సేవ్ అవ్వడం కోసం టాస్క్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అదొకటి కొంచెం కొత్తగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో అది ఓవరాల్ గా బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ అనేది. సో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడే మనకి రెగ్యులర్ లైవ్ రివ్యూస్ కానీ ఉంటూ ఉంటాయి. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.